హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనకి రీసెంట్గా ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో మనకి 9,144 పోస్టులు ఉన్నాయండి. ఈ 9,144 పోస్టుల్లో మనకి 2 రకాల పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 1, ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 3. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది లెవెల్ 5 పోస్ట్ అండి. ఇది స్టార్టింగ్ శాలరీ, బేసిక్ శాలరీ ఎంతంటే 29,200. ఓవరాల్గా దీనికి మినిమంగా ఫర్ మంత్ 40,000 ప్లస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రేడ్ 3 చూసినట్లయితే మనకి లెవెల్ 2 పోస్టు, దీని యొక్క బేసిక్ పే ఎంతంటే 19,900 అండి. ఇది బేసిక్ పే. ఓవరాల్గా కలుపుకుంటే నియర్ బై 30,000 వస్తుందండి. ఈ విధంగా శాలరీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్కి మనకి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నేను ఆల్రెడీ మీకు ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మనం ఈ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు అనేది మీకు క్లియర్ కట్గా నేను బిఫోర్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్లో 2 గ్రేడ్ 1, గ్రేడ్ 2లో కామన్గా ఉన్న సిలబస్ మ్యాథమెటిక్స్, కామన్గా ఉన్న సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ యొక్క సిలబస్ ఏంటి, రెండు పోస్టులకి మ్యాథమెటిక్స్ సిలబస్ ఎలా ఉంటుంది, సో ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈ మ్యాథమెటిక్స్లో మనం మంచి స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రేడ్ 1 చూసినట్లయితే మనకి ఎన్ని వరకు వస్తుందంటే 20 మార్క్స్కి వస్తుందండి. 20 మార్క్స్కి. అదేవిధంగా గ్రేడ్ 3 చూసినట్లయితే 25 మార్క్స్కి వస్తుందండి. చూడండి, మ్యాథ్స్ యొక్క వెయిటేజ్ గ్రేడ్ 1లో 20 మార్క్స్కి వస్తుంది, గ్రేడ్ 3లో 25 మార్క్స్కి వస్తుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే వెయిటేజ్ అనేది గ్రేడ్ 3కే కొంచెం ఎక్కువ ఉంది. సిలబస్ అనేది కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ కూడా ఉంది. 90% టాపిక్స్ అనేవి గ్రేడ్ 1కు, గ్రేడ్ 2కి, గ్రేడ్ 3కి అనేవి ఈక్వల్గా ఉన్నప్పటికీ ఒక 10% సిలబస్ మాత్రం అనేది గ్రేడ్ 1కి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈ రెండింటికి కంబైన్డ్గా ఉన్న సిలబస్ అనేది చెప్తాను. స్పెషల్గా గ్రేడ్ 1కి డిఫరెంట్ సిలబస్ ఉంది కాబట్టి దానికి వేరేగా నేను పక్కన రాయడం జరుగుతుంది. ఇక మీరు చూసినట్లయితే ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అండి. నెంబర్ సిస్టమ్ మనకి నెంబర్ సిస్టమ్ అనేది చాలా పెద్ద టాపిక్ అని చెప్పుకోవచ్చు. దీన్ని అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్లో మనకి చాలా వేరియస్ బుక్స్లో దీన్ని అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్లో దీన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్ సిస్టంలో మనకి మేజర్గా చూసినట్లయితే సబ్ టాపిక్స్లో బార్డ్మాస్ రూల్ కానీ, తర్వాత డెసిమల్స్ కానీ మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినప్పుడు మాత్రము పక్కన మెన్షన్ చేయడం జరిగిందండి. నెంబర్ సిస్టమ్ వేరే టాపిక్గా, బార్డ్మాస్ వేరే టాపిక్గా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే నెంబర్ సిస్టంలో మనకి అప్లికేషన్ క్వశ్చన్స్ ఇక్కడ బార్డ్మాస్ దేనికంటే మనం సింప్లిఫికేషన్లో చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ సిస్టమ్ కంటిన్యూషనే మనకి బార్డ్మాస్, డెసిమల్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, తర్వాత ఫ్రాక్షన్స్, తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇవి అండి నెంబర్ సిస్టంలో మనకి మేజర్గా వాడు సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఏంటంటే బార్డ్మాస్, డెసిమల్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. ఇంకా నెంబర్ సిస్టంలో మనం సబ్ టాపిక్స్ తీసుకుంటే మనకి డివిజిబుల్ రూల్స్ మీద ఉంటుందండి, తర్వాత ఫ్యాక్టోరియల్ బేస్ మీద ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఈ ఫ్యాక్టోరియల్ బేస్ మీద ఉంటుంది, నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటుంది. ఇది చాలా పెద్ద టాపిక్ అండి. నెంబర్ సిస్టమ్ బాగా కవర్ చేసుకుంటే చాలా ఎక్కువ మార్కులు వస్తాయండి. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటారు, ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇవన్నీ కూడా నెంబర్ సిస్టంలో రావడం జరుగుతుందండి. ఈ నెంబర్ సిస్టమ్ మీరు మీ చేతిలో ఉంటే బోత్
గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి చాలా ఎక్కువ మార్కులు అనేవి నెంబర్ సిస్టమ్ నుండే రావడం జరుగుతుంది. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్లు చూసుకున్న ఈ నెంబర్ సిస్టమ్ మీదనే చాలా ఎక్కువ క్వశ్చన్ అనేవి రావడం జరిగింది. కాబట్టి ఈ నెంబర్ సిస్టమ్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. తర్వాత సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ చూసినట్లయితే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అండి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఇక్కడ చూసినట్లయితే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ వస్తే మనకి దీని అప్లికేషన్స్ నేను సింపుల్గా ఈ అర్థమెటిక్ని 4 ఫ్యామిలీస్గా డివైడ్ చేస్తానండి. ఫస్ట్ రేషియోస్ ఫ్యామిలీ, సెకండ్ వన్ పర్సంటేజ్ ఫ్యామిలీ, థర్డ్ వన్ టైం ఫ్యామిలీ, ఫోర్త్ వన్ అనేది మిస్లీనియస్గా నేను క్లాసిఫై చేస్తున్నాను. ఆ విధంగా మీకు క్లియర్గా సిలబస్ అనేది ఐడియా ఉంటుందండి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్లో మీకు ఏమొస్తాయండి? రేషియోస్ ప్రపోర్షన్స్ మీకు వస్తే దీని నుండి పార్ట్నర్షిప్ వస్తుందండి. తర్వాత ఏమొస్తుంది? ఏజెస్ వస్తాయండి. దీని నుండి తర్వాత యావరేజెస్ వస్తాయండి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో మీరు నేర్చుకున్నప్పుడు పార్ట్నర్షిప్ నేర్చుకుంటారు, ఏజెస్ నేర్చుకుంటారు, యావరేజెస్ నేర్చుకుంటారు. మనకి టాపిక్లో ఏజెస్ అనేది వేరేగా టాపిక్ ఇవ్వడం జరిగింది, యావరేజెస్ అనేది మంచిది. కానీ మనకి రేషియోస్ 2:3 అంటాడండి. అది పర్సంటేజ్లో వస్తుంది. ప్రతిదీ కూడా రేషియోస్ ప్రపోర్షన్స్ మీకు బాగా వస్తే రిమైనింగ్ టాపిక్స్ అన్ని మీరు బాగా చేయగలుగుతారండి. తర్వాత థర్డ్ పర్సంటేజ్ అండి. పర్సంటేజ్ టాపిక్ అండి. ఈ పర్సంటేజ్ టాపిక్లో మీకు పర్సంటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్లో ఇక్కడ నేను వేరేగా రాయట్లేదండి. పర్సంటేజ్ తర్వాత మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అండి. పర్సంటేజ్ ఒక టాపిక్, సింపుల్ ఇంట్రెస్ట్ ఒక టాపిక్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక టాపిక్, ప్రాఫిట్ అండ్ లాస్ ఒక టాపిక్, డిస్కౌంట్ అనేది ఒక టాపిక్ అండి. ఇది మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. తర్వాత టైం అండి. టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అండ్ డిస్టెన్స్ తీసుకుంటామండి. టైం అండ్ డిస్టెన్స్లో మనకి ఏమివ్వడం జరిగింది అంటే రిలేటివ్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్లో రిలేటివ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, తర్వాత రేసెస్, తర్వాత ట్రైన్స్ అండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో రిలేటివ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్, ట్రైన్స్ అండి. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్లో మీకు ఏమి ఇచ్చారంటే చైన్ రూల్ అండి. గొలుసు సూత్రం అంటారు. చైన్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్. టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్ ఉంటుందండి, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంటాయండి. ఇవి మీకు టైమ్ అండ్ వర్క్. ఇదేంటంటే అర్థమెటిక్ సిలబస్ అండి. మీకు ఇంకా ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవి మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. నెంబర్ సిస్టమ్ సంబంధించి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. ఇప్పుడు మీకు చూసినట్లయితే ట్రిగనోమెట్రీ ఇవ్వడం జరిగిందండి. ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ ఏమి ఇచ్చారంటే ట్రిగనోమెట్రీ, నెక్స్ట్ మెన్సురేషన్, జామెట్రీ. ప్యూర్ మ్యాథ్స్లో ట్రిగనోమెట్రీ ఇవ్వడం జరిగింది, మెన్సురేషన్, జామెట్రీ, తర్వాత ఆల్జీబ్రా, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఏంటంటే బోత్ నెంబర్ సిస్టము, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ డిస్టెన్స్,
బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్, ట్రైన్స్, టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్, ప్యూర్ మెస్లో, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, జామెట్రీ, ఆల్జెబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ కూడా మనకి ఈ గ్రేడ్ 1కును ఈ గ్రేడ్ 3కిను కామన్గా ఉన్న సిలబస్ అండి. అయితే ఈ గ్రేడ్ 1కు కొంచెం ఎక్స్ట్రా సిలబస్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇంకొకటి అండి, స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్ ఓకేనా. స్టాటిస్టిక్స్ రెండిట్లో కామన్గా ఉందండి. స్టాట్లో మనకి ఎలా అడుగుతారంటే మీను, మీడియను, ఫ్రీక్వెన్సీ ఇలాంటివన్నీ స్టాటిస్టిక్స్లో మనకు వస్తాయండి. స్టాండర్డ్ డీవియేషన్ అవన్నీ మనకి ఇక్కడ నార్మల్గా ఇస్తారండి గ్రేడ్ 3లో. బట్ గ్రేడ్ 1లో చూసినట్లయితే ఎక్స్ట్రా సిలబస్ అనేది ఇక్కడ రాస్తుంది చూడండి. మీకు వీళ్ళకి సెట్స్ ఇవ్వడం జరిగిందండి. సెట్ అంటే మీకు ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, వెన్ డయాగ్రాము, నెక్స్ట్ సబ్సెట్, నెక్స్ట్ ఇంటర్సెక్షన్, యూనియన్, ఇవన్నీ కూడా మనకి ఎందులోకి ఇవ్వడం జరిగిందంటే ఈ గ్రేడ్ 1 సిలబస్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మీకు క్లాక్, క్యాలెండరు ఇది అర్థమెటిక్ సిలబస్లో యాడ్ చేయడం జరిగింది. కొన్ని ఎగ్జామ్స్కి ఎలా అంటారంటే ఈ క్లాక్స్, క్యాలెండర్ అనేవి రీజనింగ్ పార్ట్లో కలిపేస్తారు. బట్ ఇక్కడ రైల్వేలో మనకి అర్థమెటిక్లో మెన్షన్ చేసిన సిలబస్ ఏంటంటే క్లాక్స్ మెన్షన్ చేశారండి. అదే ఏజ్ క్యాలిక్యులేటర్ అనేసి. నెక్స్ట్ మీకు ఏంటంటే క్యాలెండర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. క్లాక్స్, క్యాలెండర్ కూడా ఈ రెండింటికి ఉన్నాయి. అదేవిధంగా గ్రేడ్ 1 చూసినట్లయితే సెట్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. కోఆర్డినేట్ జామెట్రీ ఉన్నాయి. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి ఎక్స్ట్రా సిలబస్ అండి. కనుక దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే స్టాటిస్టిక్స్, కోఆర్డినేట్ జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సెట్స్ అండి. ఇవి గ్రేడ్ 1కి ఎక్స్ట్రా ఉన్న సిలబస్ అండి. గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి కామన్గా ఉన్న సిలబస్ అండి. ఇక్కడ మనకి గ్రేడ్ 3కి 25 మార్క్స్కి వస్తుంది, గ్రేడ్ 1కి 20 మార్క్స్కి వస్తుంది. కాబట్టి మనకి ఈ 25 మార్క్స్ సిలబస్ ఇది. ఇక్కడ ఈ గ్రేడ్ 3 అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి దీని యొక్క లెవెల్ అనేది మోడరేట్గా ఉంటుందండి. కంగారు పడే అవసరం లేదు. మీరు సింపుల్గా మీకు ఐరాజ్ ఇన్స్టిట్యూట్ బుక్ కానీ, లేకపోతే గగన ప్రతాప్ కానీ, రాకేష్ యాదవ్ కానీ, పినాకిల్ కానీ ఈ బుక్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఈ 25కి 25 మార్క్స్ మీరు గెటింగ్ చేయగలుగుతారు. అదేవిధంగా మీకు ప్రిపరేషన్లో మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మాక్ టెస్ట్ రాయడానికి సోర్స్ చూసినట్లయితే మీకు టెక్స్ట్ బుక్ అండి. టెక్స్ట్ బుక్ యాప్ అనేది మీరు తీసుకోండి. ఈ టెక్స్ట్ బుక్లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఫుల్ ప్రెజర్గా మీరు చేయండి. తర్వాత ఇండివిజువల్గా టాపిక్ వైజ్గా చేయండి. నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాయండి. ఖచ్చితంగా మీకు 25కి 25 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సేమ్ అండి. ఓవరాల్గా ఇది కంప్లీట్గా అర్థమెటిక్ సిలబస్ అండి. మీకు అతి త్వరలో ఈ అర్థమెటిక్ క్లాసెస్ కూడా నేను మీకు టాపిక్ వైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే మనం క్లాసెస్ చేయడానికి మరికొంచెం ఇంట్రెస్ట్ వస్తుందండి. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.